హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హర్నికాస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అయితే మండే రోజు మార్నింగ్ వ్లాగ్. మార్నింగే క్వార్టర్ టు కాదు 10 minutes to 6కే లేచాను. లేవగానే ఇంకా బావ అయితే అప్పటికే వెళ్ళిపోయాడు. ఆయన ఎప్పుడు లేచాడు ఎప్పుడు వెళ్ళిపోయాడో కాదులే, అప్పుడే 5:45కి ఆయన వెళ్ళిపోగానే ఇంకా మనమైతే లోపలికి వచ్చేసి పక్కలన్నీ ఎత్తేస్తున్నాము. ఆయన అయితే పొద్దున్నే బ్రష్ చేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి వెళ్ళిపోయాడు. ఈ రోజు నుంచే కొత్త పని స్టార్ట్ అనమాట ఆయన గారికి. ఇంకా సరే అని చెప్పి మనమైతే వచ్చేసి అన్నీ ఎత్తేసి ఇంకా లైట్స్ అవన్నీ ఏం ఆన్ చేసుకోలేదు. ఇంకా వచ్చి ఇప్పుడైతే లైట్స్ ఆన్ చేసి మనమైతే డోర్ ఓపెన్ చేసి చూద్దాం బయట ఎలా ఉందో. ఎందుకంటే నిన్న ఫుల్ వర్షం పడ్డది నైట్, సండే రోజు నైట్. మీ సైడ్ పడిందా లేదా అన్నది కామెంట్ చేయండి. ఇంకా బయట చూస్తే ఫుల్ వాటర్. అడుగు బయటికి వేద్దామా వద్దా అన్నట్టు క్వశ్చన్ మార్కింగ్లో ఉండిపోయాను. అయినా సరే బయటికి వెళ్ళకపోతే మనకి రోజు గడుస్తుందా? గడవదు. ఒక్క సెకండ్ ఆ క్లైమేట్ అనే మీరు నమ్మరు. సంధ్య వెళ్ళి పడుకో అనిపించింది తెలుసా బుర్ర. కానీ లేదు పడుకోవద్దు, పడుకున్నాం అనుకో మళ్ళీ ఎప్పుడు మెలకు వస్తుందో తెలియదు, అసలు పడుకోవద్దు, కొద్దిసేపు అలా ఓపికగా ఉన్నామనుకో అయిపోతుంది అని చెప్పి ఒక 2 minutes బయట అలా నిల్చొని ఇంకా సరే ఇలాగే ఉంటుందని చెప్పి వర్షానికి బయట వాటర్ అంతా ఆగిపోయి ఉండే. ఇంకా వాటర్ అన్నీ అయితే క్లీన్ చేసేసుకున్నాను. పక్కన అక్క వాళ్ళు, నేను ఫ్రెష్గా అయితే మళ్ళీ వాటర్ వేసి అయితే ఏం కొట్టట్లేను, ఎందుకంటే పక్కన అక్క వాళ్ళు కూడా క్లీన్ చేసుకుంటారేమో, వాళ్ళ క్లీనింగ్ అయిపోయాక మన క్లీనింగ్ చేసుకుందామని నేను ఉన్న వాటరే మంచిగా నీట్గా కొట్టేసుకొని ఇంకా లోపలికి అయితే వచ్చేసాను. వర్షం పడితే ఫుల్ వాటర్ ఆగిపోతాయి అన్నమాట. ఇంకా పొద్దున్నే కదా మంచిగా క్లీన్ చేసుకుందాం అనుకుంటే ఇంకా మళ్ళీ వాళ్ళ ఇంటి ముందు కూడా ఉన్నాయి, అవి మళ్ళీ కొట్టేస్తారు. ఇదంతా రవస్ ఎందుకులే అని ఇంకా నేనైతే వచ్చేసి జుట్టు అయితే మంచిగా పైకి కొప్పేసుకుంటున్నా. జుట్టు ఉంటే ఒక బాధ, అదేదో సామెత చెప్పినట్టు ఉంటో బాధ లేకుంటో బాధ. ఉంటే మొహం మీద మెడల మీద వాళ్తే నాకు భలే చిరాకు. అదే విషయం నేను మా బావతో చెప్తే ఏమన్నారు తెలుసా? కట్ చేయించుకోవే మంచిగా అయిపోతుంది, బేబీ కటింగ్ చేయించుకో అంటున్నారు. అదేంటి, నేను బేబీ కటింగ్ ఏంటి కష్టపడి పెంచుకుంటే అని నేనంటే, మరి నీకే కదా విసుకొస్తుంది అన్నాడు. నాకు విసుకొస్తే ఏంటి, నేను పెంచుకుంటానని చెప్పేసి ఇంకా నేనైతే చకచక ఇల్లు అయితే ఊకేసుకుంటున్నాను. బెడ్రూము, హాల్, కిచెను. బెడ్రూమ్ అయితే ఊకేసుకొచ్చాను, ఇంకా కిచెన్ హాల్ అయితే ఊకేస్తున్నాను. కిచెన్ హాల్ ఊకున్నాక బ్రష్ అయితే చేసుకోవాలి. ఇంకా నాకు ఉప్పు ఎలా ఉంది, నాకు ఇక్కడ ఎందుకో ఇలా వీ షేప్ లాగా వస్తున్నట్టు అనిపిస్తుంది నుదురు పైన. ఏంటో జుట్టు కష్టాలు చూస్తూ ఇంకా బట్టలు ఐరన్ చేస్తే అక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి అక్కడికి షిఫ్ట్ చేస్తూ ఉండాలి. ఇంకా అలా చేస్తూ కింద సామాన్లు అన్నీ ఎత్తుతూ ఇల్లు అయితే నేను చకచక నీట్గా ఊగేసుకున్నాను. ఎంత చెత్త అయినా ఏమైనా సరే నైట్ కంపల్సరీ క్లీన్ చేసి పెట్టుకుంటాను ఇల్లు. అయినా సరే ఒక పడుకోనికి తినడానికి 15 minutes గ్యాప్లో ఇల్లంతా గజిబిజి చేసి పడేస్తారు మా పిల్లలు, సామాన్లన్నీ ఎత్తేస్తే అటు ఇటు. ఇంకా అప్పుడు మళ్ళీ తీయలేను కాబట్టి వదిలేస్తాను. ఇంకా నేను నీట్గా అయితే ఇల్లు ఊకేసుకొని ఇంకా బ్రష్ అయితే చేసుకొని వచ్చేసాను. కొంచెం ఫ్రెష్గా ఉంటుంది కదా అని. కానీ వాటరు భలే చల్లగా ఉండదు తెలుసా, జువ్వు మన పానం అంతా నాకైతే. ఇంకా అయినా సరే మంచిగా కొంచెం ఉన్న నిద్ర మబ్బు వెళ్ళిపోతుంది కదా అని చెప్పి నేను బ్రష్ అయితే చేసుకొని పిల్లలకి వాటర్ పెట్టేసి వచ్చాను బకెట్లో. అవి వేడయ్యాక ఇంకా వాళ్ళని లేపాలి. మనమైతే ఇంకా గబగబా వెళ్ళి రైస్ అయితే కడిగేసుకొని పెట్టేసుకుందాము. ఒక పక్క రైస్ పెట్టేసుకొని ఇంకో పక్క నేనైతే తాగడానికి కొన్ని వేడి వాటర్ అయితే పెట్టుకున్నాను. అది కూడా ఎందుకంటే 6-5 అవుతుంది కదా, పొద్దున్నే కదా అని చెప్పి ఇంకా అటు వాటర్ ఇటు రైస్ పెట్టేసుకొని నేను నైటే మిషన్లో బట్టలు వేసాను. అవన్నీ అయితే తీసి చైర్ పైన వేసాను కానీ వర్షం వచ్చింది కదా ఆరేయాలి. ఇంకా ఇప్పుడు అవన్నీ తీసాను, అయినా బయట ప్లేసే లేదు. సరే ఫైంట్లో మట్టుకు ఆరేద్దామని చెప్పి ఫైంట్లన్నీ తిర్రమర్ర తీసుకుంటున్నాను. 4 ఫైంట్లు కేవలం మా బావ బట్టలు మాత్రమే వేశాను. ఇంకా అవన్నీ తిర్రమర్ర తీసుకొని బయట అక్కడ ప్లేస్ చూసుకొని 4 చోట్ల 4 ఫైంట్లు అయితే ఆరేస్తున్నాను అనమాట. ఇంకా ఆరేసి వచ్చేసి నేను ఆరేసి వచ్చేలోపు వాటర్ కొంచెం వేడి ఎక్కువైపోయినాయి అనమాట. అందుకే కాస్త అవి అక్కడ పెట్టేసి నేనైతే గంజి వంపేసి అన్నం అయితే ఉమ్మగిల్లనికి పెట్టాక ఇక్కడ వాటర్ తాగుతున్నాను మెల్లిగా. ఇంకా వాటర్ తాగేసి నేనైతే మా పెద్ద బాబుని లేపుతూ ఉన్నాను. అప్పుడే మా చిత్తల్లి లేచిపోయింది, చూసారా? లేచిపోయింది కదా, లేచింది. ఇంకా తనైతే వాటర్ అడుగుతూ ఉండే, సరే అని చెప్పి తనకు కొన్ని వాటర్ ఇచ్చేసి ఇంకా నేను వచ్చి మళ్ళీ కర్రీ ప్రాసెస్ అయితే చేస్తున్నాను. ఆలు చేద్దాం అనుకున్నాను, ఎందుకంటే దోశలోకి
కావాలి కాబట్టి ఇప్పుడు నేను అన్నీ నేనే చేయాలి కదా, ఇప్పుడు స్నానాలు పోయాలి, అన్నీ నేను చేయాలి కాబట్టి నేను చట్నీలు మళ్ళీ కర్రీలు ప్రాసెస్ పెట్టుకోవాలనుకోలేదు. అందుకోసమని దోశలోకి లంచ్లోకి ఒక్కటే ఉంటుంది కదా అని చెప్పి నేనైతే ఆలు కర్రీ చేసుకుంటున్నాను. సారీ. ఇంకా అటు పక్క పాలైతే పెట్టేసి ఇంకా వాటర్ బాటిల్స్ అయితే నేను నైటే క్లీన్ చేసి పెట్టుకున్నాను. వాటర్ ఫిల్ చేస్తున్నాను. మోస్ట్ ఆఫ్ ద టైం నేను సండే వస్తుంది, రేపు మండే అంటే హాలిడేస్ వచ్చిన రోజు నేను నైట్ టైమ్స్ క్లీన్ చేసి పెట్టుకుంటాను. ఎందుకంటే మండే రోజు కొంచెం డల్గా కొత్తగా పని స్టార్ట్ చేసినట్టు హడావుడిగా ఉంటుంది కాబట్టి నేను మోస్ట్ ఆఫ్ ద టైం అయితే నైట్ టైం క్లీన్ చేసి పెట్టుకుంటాను. ఇంకా అందులోనూ అన్ని పనులు మనమే చేసుకోవాలి కాబట్టి తప్పదనిపిస్తుంది. నైటే చెప్పాడు బావ మార్నింగ్ 6కి వెళ్ళిపోతానని చెప్పి, ఇంక అందుకే నైటే వాష్ చేసుకున్నాను. ఇంక ఇద్దరు పిల్లల్ని అయితే లేపి నేనైతే పెద్ద బాబుని అప్పుడే లేపాను కదా, తర్వాత చిన్న బాబుని లేపాను. ఇంకా పెద్ద బాబు అయితే బయటికి వచ్చేసాడు. ఇంకా వాళ్ళిద్దరు చూడండి ఎంత చక్కగా ఆడుకుంటున్నారో. మా అమ్మాయి అయితే పడుకోవాలి కానీ ఎందుకో పొద్దున్నే లేచింది తను కూడా. ఇంకా వాడు అలాగే సతాయిస్తాడు. వాడికి తగ్గట్టు తను కూడా అసలు ఏమి టక్కఫరిస్తుంది, అసలు తగ్గేదే లేదని. మామూలుగా చిన్నోళ్ళు అస్సలు రాక్షసుల్లాగా సతాయిస్తూ ఉంటారా, అందులో వాడంటే అసలు ఊకుంటుందా, ఇంటి మహాలక్ష్మి అని చెప్తుంటామా. ఇంకా ఆట ఆడిస్తుంది. వాడు భయపెడుతూనే ఒక్క దెబ్బ కొట్టర్లేండి ధైర్యం చేసి. ఇద్దరు అన్నయ్యలు ధైర్యం చేసి కొట్టలేరు. వాళ్ళకి మేజర్గా ఏమైనా తాకినా సరే అప్పుడు కొడతారు కానీ మామూలుగా అయితే కొట్టలేరు. వాళ్ళ చెల్లంటే వాళ్ళకి చాలా ప్రేమ అన్నమాట. ఇంక ఇక్కడైతే ఇద్దరికి స్నానాలు పోసి తుడిచి బట్టలు వేసుకోమని వచ్చి నేనైతే దోశలు వేస్తున్నాను. ఫస్ట్ దోశ ఒక 2-3 అస్సలు సరిగ్గా రావు. ఆనియన్ రుద్దితే వస్తుండనేమో కానీ నేను ఆనియన్ కట్ చేసినప్పుడు తొడమ మర్చిపోయి పడేసాను. ఇంకా దానివల్ల ఇక్కడైతే చెడ్డీ బనీని వేసుకొని అలా చూపిస్తావు ఏంటి అని సిగ్గుపడుతూ ఉండే. ఇంకా యూనిఫామ్స్ ఐరన్ చేస్తాడు వాళ్ళ డాడీ. షర్ట్లు 2 ఒక చోట, చెడ్డీలు 2 ఒక చోట పెడితే ఎవరిది ఏది అని కన్ఫ్యూజన్ వస్తే నన్ను అడిగారు. సరే అని చెప్పి వాళ్ళిద్దరికి ఎవరిదాళ్ళది షర్ట్ చెడ్డీ తీసిచ్చే. ఇంక ఇక్కడికైతే వచ్చేసి వాళ్ళిద్దరికి దోశ వేసి పెట్టేసి వాటర్ అయితే పోస్తున్నాను కుండలో కడిగేసి. వాటర్ అయితే నయ్యం తెలుసా, నిన్న అసలు సండే రోజు ఆంటీ వాళ్ళు వేసుకున్నారు, లేకపోతే అట్ట ఫ్లాప్ అయ్యేది తెలుసా. మండే మార్నింగ్కి కష్టం అయ్యేది, ఎందుకంటే వాటర్ అయిపోయాయి. నేను మండే వేసుకుందాంలే అంటే సండే రోజు కూడా బావ 7కే వెళ్ళిపోయాడు. సరే మండే వేసుకుందాంలే అనుకున్నాను కానీ చూస్తే బావ మండే రోజు కూడా 6కే పోతాడని తెలియలేదు. ఆంటీ వాళ్ళు వేయకపోతే నిజంగా చాలా మోసం అవుతుంది. ఎవరిని అడుగుతాం చెప్పండి మనం వాటర్ వేయమని, ఆప్షన్ లేదు కదా. ఎవరైనా వేసుకుంటే పట్టుకుంటాం కానీ మన కోసం వాళ్ళు వేస్తారో వేయరో మనకు తెలియదు కదా. నిజంగా థ్యాంక్ గాడ్ కొన్నిసార్లు దేవుడు సహాయపడతారంటారు కదా. అలా ఇంకా వాటర్ పోసేసి నేనైతే ఇంకా లంచ్ బాక్సులు కట్టేశాను. ఈ గ్యాప్లో మా చిత్తలకి వాటర్ పోయగానే స్నానం పోసి ఇంకా లంచ్ బాక్సులు అయితే కట్టేసి స్నాక్ కూడా ఇవాళ డ్రాగన్ ఫ్రూట్ పెట్టాను. ఇంకా మా చిత్తలు అయితే వాళ్ళ అన్నయ్యల బాస్కెట్స్ అన్నీ సదిరేస్తూ ఉంది. డ్రాగన్ ఫ్రూట్ తినడానికి ఫోకు, లంచ్ తినడానికి స్పూను. ఇంకా తనే సర్దుతూ ఉంటుందంట, చెప్పిన మాట కూడా వినదు, అన్న ఆమె కావాలని. వాళ్ళ అన్నయ్యలేమో వాళ్ళ డాడీ షూస్ వేస్తే బయట నిల్చొని ఎదురు చూస్తూ ఉన్నారు. మేము షూస్ వేసుకున్నాక ఇంట్లోకి అసలు అలౌడ్ ఉండదు అనమాట మాకు. ఇంకా వాళ్ళైతే బయలుదేరిపోయాడు. వాళ్ళ డాడీ కరెక్ట్ టైంకి వచ్చాడనమాట. ఆల్మోస్ట్ ఇంకా వాళ్ళు సాక్స్లు వేసుకుంటున్నారు, వాళ్ళ డాడీ వచ్చారు. ఇంకా షూస్ వేసుకొని వాళ్ళైతే బయలుదేరిపోయారు. ఇంకా వాళ్ళు అటు వెళ్ళగానే నేను ఇంకా లోపలికి వచ్చేసి బావకి బాక్స్ పెట్టేసి చిత్తలకి కూడా బాక్స్ పెట్టేసి మా చిత్తలకి 2 దోశలు వేసి ఇంక ఇప్పుడైతే ఆమెకు తినిపించాలి. బావ అయితే వచ్చి స్నానానికి వెళ్ళిపోయాడు. ఎంతసేపు పడుతుందో ఇంకా చూడాలి. అస్సలు తనని తినమంటే తినదు, సతాయిస్తూ ఉంటుంది. ఒక్క దోశ 2 దోశలకి 1/2 అవర్ పడుతుంది, మీరు నమ్ముతారా? అందులోని ఇవాళ ఎన్నిసార్లు దోశలు వేసాను తెలుసా. వాళ్ళ అన్నయ్యలకు ఒకసారి, ఈమెకు ఒకసారి, వాళ్ళ డాడీకి ఒకసారి, నాకు ఒకసారి, ఇన్నిసార్లు వేసాను. ఇంకా ఫైనల్గా అయితే తనకు తినిపించేసి తననైతే ఇలా రెడీ చేశాను. బాగుందమ్మా చిత్తల్లి. ఓ డ్రాగన్ ఫ్రూట్ పీస్ పెడితే 4 అలా అయిపోయింది. ఇంకా వాళ్ళ డాడీ కూడా వచ్చేసి తినేసి టీ తాగేసి బయలుదేరుతున్నారు వాళ్ళిద్దరూ. ఇంకా వాళ్ళిద్దరిని ఒకసారి అయితే వీళ్ళిద్దరు ఒకేసారి పోతారు. మా అమ్మ ఇప్పుడు వెనక కూర్చుంటుంది, వాళ్ళ డాడీ ఏమో వద్దు ముందు కూర్చో అమ్మ అంటే వినట్లేదు, ఇంకా వెనకాలే కూర్చుంటుందంటే. ఇంకా వాళ్ళ డాడీ వేసుకున్న బ్యాగ్ ముందుకు షిఫ్ట్ చేసుకొని తననైతే ఇంకా వెనకాల కూర్చోబెట్టుకొని వెళ్ళారు. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఎలా అనిపించింది అన్నది కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. బాయ్ బాయ్.